కూటమిలోని 3 పార్టీల నేతలను సీఎం చంద్రబాబు అలర్ట్ చేశారు. సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరూ అతి విశ్వాసానికి పోవద్దని హెచ్చరించారు. 3 పార్టీల నేతలు కలిసి పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని నిర్దేశించారు. 7 నెలల కాలంలో తీసుకొచ్చిన మార్పు గురించి వివరించాలని చెప్పారు. ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందస్తుగానే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పటికే ఓటర్ల నమోదుతో పాటుగా స్థానిక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం ప్రారంభించారు. కాగా తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసింది. దీంతో కూటమిలోని 3 పార్టీల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారిని అప్రమత్తం చేశారు. ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు ఎన్నికలపైన దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గోదావరి జిల్లాల నుంచి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి అభ్యర్థులుగా బలపరిచామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, 27న ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరును కలిసి మద్దతు కోరాలని కూటమి నేతలు స్పష్టం చేశారు. చదువుకున్న వాళ్లంతా కూటమికి మద్దతుగా నిలుస్తున్నారన్న చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని చెప్పారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎన్డీఏ పక్షాల నేతలు సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటుగా జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఉభయ గోదావరి జిల్లాలో, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సానుకూల వాతావరణం ఉందని, ఈ సమయంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. అయితే పథకాలకు సరిపడా డబ్బులు లేవని, ఇప్పుడు అమలు చేయడం సాధ్యం కాదన్న చంద్రబాబు మాటతో కూటమిపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిణామం చంద్రబాబును భయపెడుతోంది. ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.